డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఫైనల్లీ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మీకు మార్నింగ్ వీడియో కూడా చేశాను. మనకి డిప్యూటీ రిజిస్టర్ గారు ఏమని చెప్పారో ఫైనల్లీ మనకి అదే అయితే అయిందన్నమాట. మనకి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు, ఎవరైతే అప్లోడ్ చేయాలో ఆ లిస్టులు అయితే రావడం జరిగింది. అవన్నీ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ మెరిట్ లిస్ట్ గురించి అయితే చెప్తానమాట. మెయిన్గా మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో రావడం జరుగుతుందన్నమాట. దీంట్లో ఒక్కసారి ఎంతమంది ఈ సంవత్సరం ఎలిజిబుల్ అయ్యారని చెప్తాను మీకు. మనకి టోటల్గా 229 పేజీలు అయితే ఉన్నాయన్నమాట. టోటల్ 7,000 మంది, 7,516 మంది విద్యార్థులు ఎలిజిబుల్ అయితే కావడం జరిగింది. మనకి ఈ ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు వచ్చేసరికి ఇక్కడ పీడిఎఫ్ యువర్ యాప్లో పైన సెర్చ్ బార్ ఉంది కదా, దాని మీద మీ పేరు అయితే సెర్చ్ చేయండి. మీకు ఈజీగా మీ పేరు కూడా తెలుస్తుందన్నమాట. అండ్ అలాగే దీంట్లో గనక మీ మెరిట్ ర్యాంక్ మీకంటూ ఒక ర్యాంక్ ఇస్తారు. అంటే మనకి ఇది ఇంటర్ మార్కుల ఆధారంగా కదా, ఎవరికైతే ఈ 7,000 మంది విద్యార్థుల్లో ఎవరికైతే ఇంటర్లో ఎక్కువ మార్కులు ఉంటుందో వాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలా మనకి మెరిట్ ఆర్డర్ మనకైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. తర్వాత మన రిజిస్ట్రేషన్ ఐడి, మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రీజన్, క్యాస్ట్ ఏంటి, మైనార్టీ, ఇంటర్లో 600కి ఎన్ని మార్కులు వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ మనకైతే రావడం జరుగుతుంది. మన డీటెయిల్స్లో కనుక ఏమైనా తప్పులు ఉంటే చూస్తున్నారు కదా, హీస్ ఆర్ హెర్ డీటెయిల్స్, జెండర్ కానీ, కేటగిరీ కానీ, లోకల్ ఏరియా కానీ, మైనార్టీ కానీ ఏమైనా తప్పులు ఉంటే కనుక ఈ మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారన్నమాట, HTTPS అని. ఆ వెబ్సైట్ ద్వారా మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో ఈ మంత్ 29 ఈవినింగ్ 6 లోపు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. చేస్తే మనకి సెకండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మెయిన్గా మీ మెరిట్ ర్యాంక్ ఎంత ఒకసారి కామెంట్ అయితే చేయండి అన్నమాట. సో దాన్ని బట్టి నాకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. చూసుకోండి ఎవరికి ఎంత ర్యాంక్ వచ్చిందో. ఇది వచ్చేసరికి టోటల్ 7,516 మంది విద్యార్థులు ఎలిజిబుల్ అయితే కావడం జరిగింది. తర్వాత ఎంతమంది ఎలిజిబుల్ కాలేదో చెప్తాను. మెయిన్గా టోటల్ 4 మంది విద్యార్థులు మాత్రమే ఎలిజిబుల్ అయితే కాలేదు. సో చూస్తున్నారు కదా, వీళ్ళు వస్తారు కూడా ఒక ఫైనల్ కేటగిరీలో తీసుకోరు. ఎందుకంటే ఇదివరకు మనకి బీఎస్ నర్సింగ్ దాంట్లో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోతే వాళ్ళకి ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే ఎంపీసీ విద్యార్థులు 3 అయితే అప్లోడ్ చేశారు ఈ కౌన్సిలింగ్కి, వాళ్ళైతే కేటగిరీలో లేరు. అండ్ అలాగే కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యారు, వాళ్ళు కూడా కేటగిరీలో లేరు. కాబట్టి మనకి కౌన్సిలింగ్ అయితే ఇంకా ఫాస్ట్గా ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీంతో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇంకా ఆగడం కూడా జరగదన్నమాట. అండ్ అలాగే తర్వాత ఎవరు అప్లోడ్ చేయాలో ఒకసారి చెప్తాను. సో చూసుకోండి, టోటల్గా మనకి 228 విద్యార్థుల మంది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మీ పేరు అయితే చూసుకోండి. మీ పేరు పక్కన ఏది రిమార్క్ ఉందో చూసుకోండి. నాట్ అప్లోడెడ్ స్టడీ సర్టిఫికేట్స్ అవి అప్లోడ్ చేయలేదు, అదైతే అప్లోడ్ చేయండి. అండ్ అలాగే ఇంకోటి సెకండ్ అమ్మాయి ఒకసారి చూస్తున్నారు కదా, 10th ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయలేదు. ఎవరైతే మీ పేరు పక్కన ఈ పర్టికులర్ రిమార్క్ అయితే ఉంటుందో వాళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. ఈ 228 విద్యార్థులకి ఇంకో సెకండ్ ఛాన్స్, ఇంకో అవకాశం కల్పించారు. ఇది సద్వినియోగం చేసుకుంటే మనకి ఫర్దర్ సెకండ్ కౌన్సిల్కి వెళ్ళి మీకు సీట్ వచ్చేలా పార్టిసిపేట్ అయితే చేస్తారు. ఫర్దర్ మీకు సీట్ అయితే రాదన్నమాట. పర్టికులర్ ఈ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయండి. అది కూడా జనవరి 29 సాయంత్రం 6 PM లోపు ఈ వెబ్సైట్ ద్వారా పర్టికులర్ డాక్యుమెంట్, సపోర్టింగ్ డాక్యుమెంట్తో మీరైతే అప్లోడ్ చేస్తే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఎవరైతే ఇప్పుడు చేస్తారో వారి పేర్లన్నీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి డైరెక్ట్ అయితే ఎంటర్ చేస్తారన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ ఖచ్చితంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో ఈ మంత్ వాళ్ళు చెప్పిన డేట్ 29th లోపు ఈవినింగ్ 6 PM లోపు ఇచ్చిన వెబ్సైట్ ప్రకారంగా మీరైతే అప్లోడ్ చేయాలి. చేస్తేనే మనకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయితే చేయగలుగుతారన్నమాట.
అండ్ అలాగే చూస్తున్నారు కదా, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ పెయిడ్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీ నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్. ఫీజు కట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయని విద్యార్థుల మంది డేటా అయితే రావడం జరిగింది. సో ఇదైతే చూసుకోండి అన్నమాట. టోటల్ 67 మెంబర్స్ అయితే ఫీజు కట్టారు కానీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయలేదు. మనకి ఈ విధంగా డేటా అయితే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మనకి టోటల్ ఇక్కడ పెండింగ్ ఏంటంటే 228 మెంబర్స్ విద్యార్థులు రీఅప్లోడ్ అయితే చేయాలి డాక్యుమెంట్స్. వాళ్ళందరూ ఫాస్ట్గా వేస్తే మనకి కౌన్సిలింగ్ కూడా ఫాస్ట్గా అయితే అవ్వడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి.